మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక పెద్ద నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. దీంట్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయో చూడండి. టోటల్గా ఆల్మోస్ట్ ఎన్ని జాబ్స్ అని కూడా నేను చెప్పలేను, అన్ని జాబ్స్ ఉన్నాయి. ఏమేమి జాబ్స్ ఉన్నాయంటే ఫ్రెషర్స్కి, గ్రాడ్యుయేట్స్కి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి, సో అందరికీ అన్ని జాబ్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్కి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూసుకోవచ్చు లిస్ట్. దాని తర్వాత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. ఇప్పుడు నేను డీటెయిల్ నోటిఫికేషన్ చూపిస్తాను. ఆల్మోస్ట్ ఒక 100 పేజెస్ ఉంటుంది, కంగారు పడొద్దండి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 25th February 2026 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 25th March. సో ఇప్పుడు ఫ్రెషర్స్కి చూసుకుంటే ఏమేమి జాబ్స్ ఉన్నాయో చూసుకోండి. వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత పే స్కేల్ ఏంటి, మ్యాక్సిమం ఏజ్ ఏంటి, ఇంకా ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు కాబట్టి చూసుకోండి. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలో కూడా చూసుకోండి. సో ఇవి ఫస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఎనీ అట్లా జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, క్వాలిటీ కంట్రోల్, హెచ్ఆర్, ఫైర్ అండ్ సేఫ్టీ. చూడండి ఇవన్నీ ఇన్ని జాబ్స్. ఆల్మోస్ట్ మెకానికల్ వాళ్ళకైతే స్టార్టింగ్ పే వచ్చేసరికి 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 72 పోస్టులు. 4 year జస్ట్ ఎంబీబీఎస్ సారీ ఇంజనీరింగ్ కోర్స్ అయిపోతే చాలు మెకానికల్ డిగ్రీలో. దాని తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళకి 37, సివిల్ వాళ్ళకి 17, కెమికల్ వాళ్ళకి 15, ఫైనాన్స్ ఆఫీసర్స్. ఇవన్నీ కూడా అవసరం లేదు మనకి, మనం అంటే ఈ కోర్స్ మంది కాదు కాబట్టి. దాని తర్వాత హెచ్ఆర్ వాళ్ళకి, దాని తర్వాత జూనియర్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఇప్పుడు దాకా చూసినవన్నీ కూడా ఫ్రెషర్స్కి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చూడండి. ఇవన్నీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే కూడా చూసుకోవచ్చు. నేను మీకు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీకు అవసరమైతే అట్లా స్టాప్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదు అంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 100 పేజెస్ పైన ఉంది. సో అందుకే నేను ఫాస్ట్గా చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మీ టైం నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇది కాంట్రాక్ట్ వాళ్ళకి, అంటే ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కదా. ఇది కాంట్రాక్ట్ వాళ్ళ పొజిషన్స్కి. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏజ్ ఎంతవరకు ఉండొచ్చు, మ్యాక్సిమం ఏజ్ అని చెప్పి. గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇంక అన్ని రూల్స్ అన్నీ ఉంటాయి, ఏం చేయలేం. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ డిగ్రీ ఏం కావాలి, డిప్లొమా వాళ్ళకి ఏం సబ్జెక్టులు చేసి ఉండాలి, ఏ డిగ్రీ వాళ్ళు అయి ఉండాలి. సో అన్ని చూసుకోండి. ఇంజనీరింగ్ వాళ్ళు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటల్, కంప్యూటర్ సైన్స్. ఇది కెమికల్ ఇంజనీరింగ్ ఓన్లీ ఫర్ ఈ పోస్టులకంట. దాని తర్వాత డిప్లొమా వాళ్ళకైతే ఏమేమి కావాలి, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్. దాని తర్వాత ఏదైనా సరే మీరు జనరల్ స్టూడెంట్ అనుకుంటే ఒక 65% ఉంటే మీరు ఎలిజిబిలిటీ, మీరు అప్లై చేసేయండి అని చెప్పి చెప్తున్నారు. మిగతా రిజర్వేషన్స్ వాళ్ళకైతే 50%. నెక్స్ట్ ఫ్రెషర్స్కి ఏమేమి జాబ్ ఉంటుంది, ఆ జాబ్లో మీరు ఏం చేయాలి అని చెప్పి. సో ఒక్కొక్క జాబ్ గురించి డీటెయిల్డ్గా ఇచ్చారు. మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ కోసం నీట్గా చూసుకోండి, అన్నీ చదువుకోండి, సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేయండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి నీట్గా క్లారిటీగా కనుక్కోండి. ఈ మొత్తం ప్రొఫైల్ అంతా చూసుకోండి, అంటే ఈ వర్క్స్ మనకు వచ్చా రాదా అని చెప్పి. రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, మీరు అక్కడ నేర్చుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా అప్లై చేసుకోండి. సో ఒక్కొక్క జాబ్ గురించి ఆల్మోస్ట్ ఫుల్ డీటెయిల్డ్గా ఇచ్చారు. మనకి ఇంత అవసరం లేదు. నేను మీకు ఏమేమైతే ఎవరు జాబ్కి చూడాలనుకుంటున్నారో అది మాత్రమే అప్లై చేసుకోండి. నేను లింక్ పంపిస్తాను, లింక్ కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, మీరు వెళ్ళి ఆ లింక్ని చూడండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి చిన్న చిన్న కంపెనీస్లలో చేస్తుంటే పే తక్కువ అది అనుకోకుండా ఇక్కడ ఆప్షన్ ఉంటే మాత్రం కన్ఫామ్గా అప్లై చేయండి. బై లక్ అంటూ ఏముండదు, మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, ఎందుకంటే ఎగ్జామ్ ఇదంతా ఉంటుంది కాబట్టి. షార్ట్ లిస్టింగ్ ఎలా చేస్తారు అంటే, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఐదర్ ఎగ్జామ్ పెట్టచ్చు, లేదా రిటర్న్ టెస్ట్ కానీ, టైపింగ్ టెస్ట్ కానీ, గ్రూప్ టాస్క్ కానీ, లేకపోతే స్కిల్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, ఏదో ఒకటి. కన్ఫామ్గా అయితే టెస్ట్లు అయితే ఉంటాయి. ఓవర్గా మీకు జాబ్ అయితే ఇవ్వరు మెరిట్ బేసిస్ మీద. దాని తర్వాత ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉందనుకో, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం సిబిటీ ఉండిద్ది. దాని తర్వాత దాంట్లో 2 parts ఉంటాయి. 2 partsలో కూడా ఫస్ట్ ఏంటంటే యాప్టిట్యూడ్ ఉండిద్ది, దాని తర్వాత టెక్నికల్ గురించి ఉండిద్ది. ఎగ్జామ్ ఎప్పుడు ఉండిద్ది అంటే మేలో ఉంటుంది మ్యాక్సిమం. సో ఇంకా చాలా టైం ఉంది. సో ఎవరన్నా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం కన్ఫామ్ అనిపించండి.
ఇంకొకటి మీరు ఒకవేళ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను బాగా రాశాను, నాకు ఇన్ని మార్కులే వచ్చాయి, రివాల్యూషన్ పెట్టండి, ఇవంతా ఏమి ఉండవు. వన్స్ వాళ్ళు మీకు ఆన్సర్లు ఇచ్చినారంటే అయిపోయింది అంతే. మీ కట్ ఆఫ్లు ఇవన్నీ కూడా క్యాండిడేట్ లాగిన్లో చూసుకోవచ్చు. మెరిట్ బేసిస్లో ఉండిద్ది అంతా కూడా. దాని తర్వాత స్క్రూటినీ జరిగిద్ది, డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి, పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా మ్యాక్సిమం ఉంటాయి. దాని తర్వాత అన్ని దాంట్లలో మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి రావాలి. అంతా అయిపోయిన తర్వాత వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మీ పే స్కేల్స్ అనేటివి ఇలా ఉంటాయి. సో మంచి అట్రాక్టివ్. స్టార్టింగే మీకు ఆల్మోస్ట్ 10.8 lakhs, మీకు నాకు తెలిసి 3-4 lakhs బయట ఇస్తారు. ఈ ఎగ్జామ్స్ ఇవి చూసుకోండి. అంతకుముందు ఎవరన్నా దీంట్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటే జస్ట్ కాంటాక్ట్ దెమ్. లేదు అనుకుంటే మీరే ఈ హెచ్పిసిఎల్ వాళ్ళకి మెయిల్ చేయండి, నేను ఇట్లా ఒక ఫ్రెషర్స్ని, నాది ఈ క్యాండిడేట్ని, అంటే సబ్జెక్ట్ గురించి ఎంత డెప్త్ ఉండిద్ది అని చెప్పి మీరే ఒక 2-3 డౌట్లు అడగండి. వాళ్ళే మీకు కొంచెం అన్న ఐడియా ఇస్తారు. సో అది మీకు పే స్కేల్ చూసుకుంటే 10.8 lakh. ఇది జస్ట్ మెట్రోపాలిటేషన్, అదే మెట్రో సిటీస్లలో ఉండే వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మీకు వీటిలలోనే రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఆర్ఎస్ అలయన్స్, హెచ్ఆర్ఏ, క్యాఫిటేరియా అలయన్స్, ఇంకా పెర్ఫార్మెన్స్ బాగుంటే పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేర్లు కూడా ఉంటాయి. ఇంకొకటి సర్వీస్ బాండ్ అండ్ రిటెన్షన్ అమౌంట్. సర్వీస్ అనేది చేయాలి మీరు ఖచ్చితంగా. 3 years అనేది మినిమం సర్వీస్. ఒకవేళ మీరు ముందే వెళ్ళిపోయామాట అయితే ఇంత డబ్బులు అనేది కట్టాల్సి ఉంటుంది. బాండ్ జనరల్ వాళ్ళకి 3 lakhs, మిగతా వాళ్ళందరికీ 50,000. నెక్స్ట్ రిటెన్షన్ అమౌంట్. మీకు ఫస్ట్ ఒక 1 year వరకు కూడా వాళ్ళు కొంచెం అమౌంట్ మీ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు. ఎందుకని? ప్రమోషన్లో ఉంటారు కాబట్టి, అంటే మీరు ఎస్కేప్ అయిపోతారేమో అని చెప్పి 5,000 ఫర్, అంటే 5,000 తీసుకుంటారు. ఎవరికి? 30,000 నుంచి 40,000 ఈ పేస్ వాళ్ళకి, 8,000 ఫర్ ఫస్ట్ 12 months ఫర్ ఈ పే వాళ్ళకి. ఇంకా దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామ్ ఉండిద్ది, ఫిజికల్ టెస్ట్, ప్లేస్మెంట్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు, ప్రొబేషన్ 1 year ఉండిద్ది, రిజర్వేషన్స్ ఉంటాయి. అట్లా యాజ్ యూజువల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్నీ చూసుకోవచ్చు. ఇదంతా ఇంకా పీడబ్ల్యూడీ వాళ్ళే ఎవరెవరు ఎలిజిబుల్ కాదు, ఏ పొజిషన్కి ఎలిజిబుల్ కాదు, అదంతా. అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th March 2026. మీరు ఎలా అప్లై చేయాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్స్ పేజ్ అని ఓపెన్ చేసి కరెంట్ ఓపెనింగ్స్ అని వెళ్ళి, దాని తర్వాత మీరు క్యాండిడేట్ లాగా లాగిన్ అయ్యి ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఉంచుకోండి, బాగా పనిచేసేదే ఉంచుకోండి, లేదంటే కొత్తది క్రియేట్ అయినా చేసుకోండి. ఫోటో, సిగ్నేచర్ అన్నీ కూడా అప్లై చేయాలి. దాని తర్వాత మీ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఇట్లా చాలా చాలా ఉంటాయి. ఇంకోటి ఎగ్జామ్ రాసే చోట మీరు డిసైడ్ చేయలేరు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అది ఏ ఎగ్జామ్కైనా అంతే. ఇవన్నీ ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. వాళ్ళు అంటే మాకు సంబంధం లేదు, మీరు ఎగ్జామ్కి వచ్చేటప్పుడు మేము డబ్బులు ఇవ్వము. అది వన్స్ మీరు ఎగ్జామ్కి వస్తే ఇంకా మీ రిస్క్ అదంతా, మీ ట్రావెల్ అలయన్సెస్ అలాంటివి ఏమి ఇవ్వము అని చెప్తున్నారు. ఇంకోటి ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి జనరల్ వాళ్ళకి 1,180 rupees, మిగతా వాళ్ళకి 1,000. వీళ్ళకి వచ్చేసరికి ఉండదు యాజ్ యూజువల్. ఇంక ఇదంతా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. కరెక్ట్గా పెట్టుకోండి. మీరు ఏదైనా తప్పు చేస్తే మిమ్మల్ని యాజ్ యూజువల్ కోర్టులో కేసేస్తారు. మీరు లీగల్ ప్రొసీజర్స్ కూడా వెళ్ళాల్సి ఉండేది. ఫేక్ ఏమన్నా పెడితే. ఫ్రెషర్స్ ఎవరన్నా ఉంటే ఫ్రెషర్స్ లాగే అప్లై చేయండి, ఎక్స్పీరియన్స్ లాగా అప్లై చేయొద్దు. సో దట్స్ ఇట్ గైస్. దిస్ 100-page నోటిఫికేషన్లో మీకు కావాల్సింది మీరు వెతుక్కోవాలి. నేనైతే జనరల్గా అందరికీ ఏమేమి కావాలో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కూడా ఇట్లాంటి ఆప్షన్స్, అంటే లైక్ మీరు ఏవేవో ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదా, ఆ ప్రాజెక్ట్స్లో లేకపోతే ఏదన్నా మీకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే ఏదో ఒకటి చేసి ఇలాంటి జాబులు తెచ్చుకోండి. ఎందుకంటే స్టార్టింగే మీకు దగ్గర 10.8 lakhs ప్యాకేజ్ అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో యా, థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.